బాగుండి సెలబ్రిటీస్ వీడియోస్ థంబ్నెయిల్ బాగుండి బాగా ఎంగేజ్మెంట్ పోయినవి వాళ్ళవి మాత్రం మనకు బ్రోస్ ఫీచర్స్లో కనిపిస్తాయి. నెంబర్ 1 సజెషన్ వీడియోస్ ఎప్పుడు వస్తాయంటే ఒక కీవర్డ్ సెర్చ్ చేసిన తర్వాత మనకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి. రీల్స్ ఎందుకు వస్తాయి బ్రో? యూట్యూబ్లో రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత దాంట్లోంచి ఏదో ఒక వీడియో మనకు నచ్చిన వీడియో, అది ఫస్ట్ వీడియో కావచ్చు, సెకండ్ వీడియో కావచ్చు, ఏదో వీడియో మనం ఓపెన్ చేస్తాం. అందులో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అక్యురసీ పట్టుకొని మనం సాటిస్ఫై అయితే ఆ వీడియోని లైక్ చేయడము, ఎంగేజ్ చేయడము, లేకుంటే కంప్లీట్గా చూడడము ఏదో జరుగుతుంది. మనకు కావాల్సిన మనం తీసుకుంటాం. ఒకవేళ అది నచ్చకపోతే పక్కన ఏదైతే మనకు వీడియో ప్లే అవుతుందో పక్కన వస్తాయి కదా అప్ నెక్స్ట్ అని చెప్పేసి, రికమెండేషన్ కాదు అది రికమెండేషన్ కాదు, సజెస్టెడ్ వీడియోస్. పక్కకి వెళ్ళి వచ్చేవన్నీ కూడా మనకు సజెస్టెడ్ వీడియోస్. రికమెండెడ్ ఇప్పుడు వస్తాయంటే నువ్వు వీడియో చూసినావు, సజెషన్లో వీడియోలు చూసినావు, అందులో సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఏం కావాలి నీకు అనేది యూట్యూబ్కి అర్థం అయిపోయింది. యూట్యూబ్ ఫీడ్లో అప్పుడు ఏం చేస్తుంది అంటే యాజ్ పర్ యువర్ ఫీడ్, యాజ్ పర్ యువర్ కుకీస్ వాడు ఏం చేస్తాడంటే నీకు రికమెండ్ చేస్తాడు కొన్ని వీడియోస్ని. ఈ థర్డ్ వర్షన్. ఇప్పుడు ఈ ఏదైతే మనకు ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ తీసేసాయి అంటే ఒక వీడియో మీద మనకు బాగా వ్యూస్ వస్తున్నాయి అంటే మిగతా వాటికి మనం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో మనకు మంచి ఫాలోవర్స్ ఉండి చేసుకుంటే అది వేరే. కాబట్టి ఇది కూడా చేసేసి హోమ్ పేజ్లో కూడా మనకు వచ్చేసి హోమ్ పేజ్లో పోవాలంటే ఆ వీడియో మీద నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుని ఉండాలి. అలాంటి వీడియోలు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటారా, లేకుంటే మన వీడియోస్ 2-3 అయినా కానీ కంప్లీట్గా చూసి ఉండాలి. అప్పుడు వెళ్ళేసి వాళ్ళ పేజ్ మీద మన హోమ్ పేజ్ అని చెప్పి హోమ్ పేజ్లో కనిపిస్తుంది వీడియో. ఇదంతా మ్యాటర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? మనకు సెర్చ్ నుంచి స్టార్ట్ అయింది. యూట్యూబ్ సెర్చ్. వితౌట్ సర్చింగ్ యూ కాంట్ ఏబుల్ టు వాచ్ ద వీడియో వాట్ యూ వాంట్ టు, రైట్? అయితే ఈ సెర్చ్ అనేది ఎప్పుడు చావులే. ఇప్పుడు ఏ హోటల్ ఉంది సిల్వర్పేట అని, యూట్యూబ్లో కొట్టినాం అనుకో, సిల్వర్పేట అంటే ఉన్నంత కాలం మనకు ఉంటుంది. హోటల్ లేదనుకో, మనకు ఎగ్జిస్ట్ చేయట్లేదు అనుకో, సెర్చ్ యూర్ చేయడు. అప్పుడు రాదు. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మన కర్నూలు పోయి చెప్తా సిల్వర్పేటలో నేను తిన్నాను, ఆడ తిన్నాను, నేను రికమెండ్ చేస్తా. వాళ్ళు సెర్చ్ చేసి చూసుకుంటారు. ఒకవేళ వీడియోస్ ఉంటే చూసుకుంటారు, బాగుంటే నచ్చితే వస్తారు. వాళ్ళు లేదే అనుకో, మన వీడియోస్ ఉన్నాయి ఇక్కడ లేకున్నా కానీ అది ఆ వీడియో డోన్ వెళ్ళిపోద్ది. అది అతని కోసం రికార్డ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అందుకోసం నేను ఎందుకు యూట్యూబ్ సెర్చ్లోనే ఎక్కువ టార్గెట్ ఎందుకు చేస్తా అంటే, నేను ఒకటే మాట పోయి, నువ్వు నా వీడియో చూడాల్సిన అవసరం లే, నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లే, నువ్వు లైక్ చేయాల్సిన అవసరం లే, నీకేం కావాలా? ఇప్పుడు దీని మూత ఎలా తీయాలి నీకు తెలియదు. ఈ మూత ఎలా తీయాలి అనేది నేను కాన్సెప్ట్ వీడియోలో నేను చూపిస్తాను నీకు. అవసరం నీదివయా, దీన్ని నువ్వు చూస్తే నువ్వు ఓపెన్ చేసుకోగలుగుతావు. నీకు వర్కౌట్ అయినా అనుకో, అబ్బా ఆనందం, అబ్బా ఓపెన్ అయ్యేది, అబ్బా థ్యాంక్ యూ అని చెప్పి నువ్వు ఆతృత ఎక్కువైపోయి నాకు థ్యాంక్స్ చెప్పకుండా డిలీట్ చేసేయచ్చు, పక్కకి వెళ్ళిపోవచ్చు. అవరే ఇతను చెప్పింది బాగా నిజంగా వర్కౌట్ అయింది, ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి మినిమం కామెంట్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తారు, అవసరం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. మనమైతే ఆశించాం. కాకపోతే ఆ వీడియో చూసుకొని ఎవరైతే మనకు పక్కకి వెళ్ళిపోయినాడో వాటి తర్వాతనే మన వీడియోస్ అనేవి సజెషన్స్లో రావడము, రికమెండేషన్స్లో రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ మనకు వీడియో అనేది వాచ్ టైం మీద ఆధారపడి ఎక్కువగా ఎంగేజ్ అయింది కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ వాచ్ టైం పెరగాలి, జనాలకి బోరు కొట్టకూడదు. అందుకోసం యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ పర్ మై ఎక్స్పర్టైజ్ థంబ్నెయిల్ బాగుండాలి. థంబ్నెయిల్ బాగుంటే వాడు క్లిక్ చేస్తారు. థంబ్నెయిల్ క్లిక్ చేసిన తర్వాత వీడియో కంటెంట్ బాగుండాలి. వాడి వీడియో కంటెంట్ బాగుంటేనే వాడి వీడియో మొత్తం చూస్తాడు. వాడు సబ్స్క్రైబ్ చేయకపోయినా, వాడు లైక్ చేయకపోయినా, వాడు ఏం చేయకపోయినా వాడు వాచ్ అవర్ ఇచ్చేసాడు మనకు. ఈరోజు నాకు 90% యూట్యూబ్ సర్చ్లోనే నాకు వస్తుంది. ఈరోజు నేను వీడియోలు చేయకున్నా, నేను వీడియోస్ పెట్టకున్నా, వై ఆమ్ ఎర్నింగ్. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రోస్ ఫీచర్స్లోనే వీళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నెల రోజులు ఆపేయమని చెప్పు. ఛానల్ వాళ్ళకి ఒక నెల రోజులు ఆపేయమని చెప్పు, వాళ్ళ ఛానల్ దిక్కుండదు. అర్థమైందా? సో హ్యాష్ ట్యాగ్లు, డిస్క్రిప్షన్ ఎలాగంటే మనకు ఏం కావాలి అండా నీవు తినవా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్. ఏమంటారు నేను
ఇక్కడున్నా రికమెండేషన్ చేయదు వాళ్ళకి ఒక నెల రోజులు ఆపేస్తే రికమెండ్ చేయదు వాళ్ళకి. చూడరు ఎవరు కూడా, అయిపోయింది కథం కానీ. లైక్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లాగానే అవుట్ ఆఫ్ సైట్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ మైండ్. నీ కళ్ళ ముందు కనిపిస్తూనే మనం చూస్తాం, లేకుంటే లేదు. ఇక్కడ పార్లర్ ఉంది కాబట్టి పోతున్నాం, లేకుంటే నువ్వు పోతావా? ఎక్కువగా ఎత్తుకుతావు. పక్కా అదే నిజంగా. ఇప్పుడు నేనే ఇప్పుడు నాకు ఇక్కడ లేదనుకో నియర్ బై ఏమైనా ఉందా చూస్తా. అంతే కదా మరి. 100%. ఏదైనా ఒక పాత వీడియో చూసినప్పుడు రైట్ ఏమైనా సజెస్ట్ అయినా అది ఏదైనా చూస్తా. అది ఎప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వీడియో యు ఆర్ వాచింగ్ కరెంట్లీ. ఇప్పుడు ప్రజెంట్గా నువ్వు చూస్తున్న వీడియో అనేది నీకు నచ్చకపోతేనే యూ విల్ గో ఫర్ ద అనదర్ వన్. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రాబ్లమ్ వాట్ యు ఆర్ టెల్లింగ్ ద సొల్యూషన్ ఇన్ దట్ పర్టికులర్ వీడియో, దెన్ యు ఆర్ హ్యాపీ. సో డైరెక్ట్లీ ఐఎమ్ హెల్పింగ్ యూ విత్ మై వీడియో. నేను వీడియోస్ పెట్టి ఒక దాదాపుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుందో నేను వర్క్ చేయకపోయినా కానీ లాస్ట్ 48 అవర్స్లో నాకు ఎంత లేదని 150 వ్యూస్ ఎక్కడికి పోవట్లే మినిమం. నేను ఇన్యాట్లో ఉన్నటువంటి ఛానల్ గురించి చెప్తున్నాను. అది విలాస విహారీ కూడా కదా, విలాస విహారీ గురించి చెప్తున్నాను నేను. ఇట్స్ యాక్చువల్లీ సూపర్ ఇన్యాక్టివ్ ఛానల్, బట్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ వ్యూస్ బేస్డ్ ఆన్ యూట్యూబ్ సెర్చ్. ఒక నడుకోవాల్సిన అవసరం లే, నా వీడియో చూపి అని. వాడి కోసం ఉంటే వాడు వస్తాడు, చూసుకొని పోతాడు. అంతే